హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండేటువంటి సగ్గుబియ్యం సేమియా పాయసం బెల్లంతో చేశానండి. దీనికోసం 200 గ్రామ్స్ సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. అదేవిధంగా 1/2 కిలో బెల్లం, 100 గ్రామ్స్ సేమియా, అదేవిధంగా కొన్ని ఎండు ద్రాక్ష, కొంచెం జీడిపప్పు తీసుకున్నానండి. ముందుగా ఈ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని దానికి సరిపడా వాటర్ పోసుకొని ఒక 1/2 అవర్ అనేది నానబెట్టుకోవాలండి. అదేవిధంగా 2 చిన్న కొబ్బరి ముక్కలు కూడా తీసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల శనగపప్పును కూడా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జీడిపప్పులు వేయించుకోవడానికి ఒక చిన్న ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నానండి. ఈ నెయ్యిలో జీడిపప్పులను యాడ్ చేసుకొని ఇవి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. అదేవిధంగా కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి. చూసారు, ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కకు పెట్టుకుందాం. అదే ప్యాన్లో మనం తీసుకున్నటువంటి సేమియాను కూడా యాడ్ చేసుకొని ఇవి మంచిగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఈ ప్యాన్ పక్కకు పెట్టుకొని ఇప్పుడు సేమియా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఈ చెంబుతోటి 2 చెంబులు వాటర్ వేసుకున్నానండి. సగ్గుబియ్యం మొత్తం ఉడకటానికి, సగ్గుబియ్యం సేమియా ఉడకటానికి 2 చెంబులు వాటర్, అంటే 2 లీటర్స్ వరకు పట్టిందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం మొత్తం ఈ విధంగా ఉబ్బిపోయిందండి. మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందాం. నేను ఇంకొక చెంబు కూడా వాటర్ ఒకటి వేసాను కదండి వీడియో లింక్ మిస్ అయిందండి. 2వ చెంబు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఈ శనగపప్పును కూడా వేసుకొని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. అప్పుడప్పుడు ఇట్లా కలుపుకుంటూ అదేవిధంగా కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి నెయ్యిలో వేయించుకోవచ్చండి, కానీ నేను వేయించడం మర్చిపోయి ఇట్లా వేసాను. ఇట్లా వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. ఈ విధంగా దగ్గరకు పడుతూ ఉంటుందండి సగ్గుబియ్యము ఉడికేటప్పుడు. ఈ విధంగా మంచిగా ఉడికిన తర్వాత అందులో మనం వేయించినటువంటి సేమియాను కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఈ సేమియా అనేది వేడి వల్లనే తొందరగా మగ్గిపోద్దండి. దీనికి ఎంత ఎక్కువ టైం పట్టదు. సేమియా వేసిన కొంచెం సేపటికి ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 400 గ్రామ్స్ బెల్లం వేసుకున్నానండి. మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే మొత్తం అది 200 గ్రామ్స్ సగ్గుబియ్యము, 100 గ్రామ్స్ సేమియా కాబట్టి 300 గ్రామ్స్కి నేను 400 గ్రామ్స్ బెల్లం వేసుకున్నానండి. ఈ బెల్లాన్ని మంచిగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని కింద పెట్టుకోవాలండి. ఈ సేమియా అనేది కొంచెం చల్లారిన తర్వాత ముందు మనం కాచి చల్లారి పెట్టుకున్నటువంటి నేనైతే 1 లీటర్ పాలు వేసానండి. ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. నేను మా ఫ్యామిలీ మొత్తానికి చేశాను కాబట్టి ఇంత చేసుకున్నానండి. మీరు మీ ఫ్యామిలీకి తగ్గట్టు చేసుకోండి. కొంచెం తగ్గించి చేసుకోండి. టేస్ట్ మాత్రం ఏం మారదు. కొలతలు కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. జీడిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి సగ్గుబియ్యం సేమియా పాయసం అనేది రెడీ అండి. ఈ ఎండల కాలం చాలా చలువ చేస్తుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రభా వ్లాగ్స్. బాయ్ అండి.